ఓపెన్ టాక్కి స్వాగతం. వివేక హత్య కేసు మరొక కీలక మలుపు తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కేవలం సిబిఐ సేకరించి న్యాయస్థానాల ముందుంచినటువంటి ఏదైతే ఈ కాల్ డేటా కానివ్వండి, ఈ ఆధారాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఇప్పుడు వివేక కూతురు సునీత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందుంచి మొత్తం కూడా వివరించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి, గంగిరెడ్డి ఫోన్ నుంచి, సునీల్ యాదవ్ ఫోన్ నుంచి, ఇలా అందరి ఫోన్ల నుంచి ఆ రోజు రాత్రి అనేక సంభాషణలు జరిగాయి. తెల్లవార్లు ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకున్నారు. అలాగే వారి ఫోన్ల నుంచి ఇతరకు కూడా కాల్స్ వెళ్ళాయి. సో ఈ మొత్తాన్ని కూడా డేటా మొత్తాన్ని కూడా ఈరోజు సునీత అయితే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఖచ్చితంగా ఇది పులివెందల, కడప ప్రాంతాల్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం ప్రభావాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పటికే కడప, పులివెందల ప్రజలకు ఒక అనుమానం ఉంది. ఆ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపుంటారు, జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉండుంటుందని ఒక అనుమానం ఉంది. ఆ అనుమానాలను బలం చేకూర్చేలాగా ఈరోజు మొత్తం ఆధారాలన్నిటినీ కూడా ఆ సునీత మీడియా ముందైతే ఉంచడం జరిగింది. సో ఏం ఆధారాలు ఉంచింది ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 4 గంటలకి 5 గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఏమంటుందంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఉదయం 4 గంటలు 5 గంటల సమయంలో కాల్స్ వెళ్ళాయి. 4-5 గంటలు కాదు, అర్ధరాత్రి కాల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికి వెళ్ళాయి? వివేక హత్య జరిగిందని చెప్పి ఎవరికి ఫోన్ చేసి చెప్పారు? వివేక హత్య జరిగిందని చెప్పి అవినాష్ రెడ్డికి తెలుసు అనడానికి కాల్సే ఒక ఉదాహరణ అనేది ఇక్కడ ప్రధానమైన వాదన. ఒకసారి ఇంకా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి, పైకి వెళ్ళండి. సో ఇక్కడ మనం ఒకసారిగా పరిశీలించుకుంటే గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇది అవినాష్ రెడ్డి. సో పేర్లు అయితే కనపడుతున్నాయి కదా. ఈ కాల్ డేటాను మనం ఒకసారి పరిశీలిస్తే టైమింగ్ పరిశీలిద్దాం. టైమింగ్ పరిశీలిస్తే చూడండి, మార్చి 15, 2019 అర్ధరాత్రి 1:37 37 నిమిషాల 8 సెకండ్లకు గంగిరెడ్డి నుంచి ఒక ఫోన్ అయితే బయటికి వెళ్ళింది. అదే సమయంలో తరువాత 1:37 అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మరొక ఫోన్ కాల్ అయితే బయటికి వెళ్ళింది. ఇక అదే రోజు మళ్ళీ అవినాష్ రెడ్డికి ఫోన్ నుంచి 1:55 మరొక ఫోన్ అయితే వెళ్ళటం జరిగింది. మళ్ళీ 2:01 మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి కూడా ఫోన్ బయటికి వెళ్ళడం జరిగింది. అంటే తెల్లవారులు కూడా అవినాష్ రెడ్డి అలాగే గంగిరెడ్డి మొబైల్ నుంచి కాల్స్ వెళ్ళటం రావటం జరిగాయి. ఏం జరిగింది ఆ రోజు రాత్రి? ఎవరికి వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? మళ్ళీ ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? హత్య ప్రాంతం నుంచి ఫోన్ చేసిన లొకేషన్లు కొన్ని చెప్తున్నాయి. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి ఫోన్ చేసినటువంటి లొకేషన్లు కొన్ని ఉన్నాయి. ఏదైతే గూగుల్ టేక్అవుట్ ఉందో దాని ద్వారా లొకేషన్స్ను కరెక్ట్గా క్యాప్చర్ చేశారు. అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర హంతకులందరూ ఉన్నప్పుడు హత్య చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే షెల్టర్ తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోయారు. సో ఇవన్నీ కూడా గూగుల్ ఏదైతే టేక్అవుట్ ఉందో దాని ద్వారా చాలా స్పష్టంగా ఆధారాలను అయితే సిబిఐ పట్టుకుంది. వాస్తవానికి ఈ ఆధారాలను ఇప్పటివరకు సిబిఐ కోర్టులకు సమర్పించిన ఆధారాలు. సో బహుశా వాళ్ళ లాయర్ ద్వారా తీసుకున్న సునీత వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు బాహ్య ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసింది. సో చూద్దాం ఇంకా నెక్స్ట్. సో ఇక్కడ చూడొచ్చు, మనం 2:01 మాట్లాడుకున్నాం కదా గంగిరెడ్డి నుంచి. తర్వాత అవినాష్ రెడ్డి నుంచి 2:04 ఒక కాల్ వెళ్ళింది. మళ్ళీ గంగిరెడ్డి నుంచి 2:14 ఒక కాల్ వెళ్ళింది. అలాగే మళ్ళీ అవినాష్ రెడ్డి నుంచి 2:14:59 ఒక కాల్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ 52 అంటే బహుశా అవినాష్ రెడ్డి నెంబరు. మళ్ళీ ఎప్పుడు 2:19:33 మళ్ళీ ఒక కాల్ వెళ్ళింది. సో అంటే ఎవ్రీ 5 మినిట్స్కి 10 మినిట్స్కి అవినాష్ రెడ్డి నుంచి ఫోన్స్ బయటికి వెళ్ళాయి. ఎవరికి వెళ్ళాయి? సునీత అడిగే ప్రశ్న అదే, ఎవరికి వెళ్ళాయి ఈ కాల్స్ అన్నీ? ఎవరికి వెళ్ళాయి?
సో ఒక విలేకరు కూడా అడిగాడు, అంటే ఈ కాల్స్ వెళ్ళినాయి అని చెప్తున్నారు, ఓకే, మరి ఎవరికి వెళ్ళాయి అనేది తెలియదా అంటే సిబిఐ ఇంకా దాన్ని నిర్ధారించలేదు. బట్ కొన్ని అయితే సిబిఐ నిర్ధారించి పట్టుకుంది. అందులో ఒక కాలే 3 గంటల సమయంలో భారతీరెడ్డి పిఏకి వెళ్ళినటువంటి కాల్గా తెలుస్తుంది. వాటినైతే సిబిఐ అయితే నిర్ధారించింది. అందుకని వాళ్ళ పిఏకి నోటీసులు కూడా ఇచ్చింది. 3 గంటలు కానీ 4 గంటల సమయంలో కానీ కాల్ వెళ్ళింది. సో ఆల్రెడీ వివేకం సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది, తెల్లారగట్ల కాల్ వస్తే ఆయనంతా పైకి వెళ్ళటం ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వివేకం సినిమాలో ఉంటుంది. సో అది చూస్తే అర్థమవుద్ది. సో ఇక్కడ చూడండి, ఇది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఏ కాల్స్ అయ్యా అంటే వాట్సాప్ కాల్స్, నార్మల్ కాల్స్ కాదు. తెలివిగా బాగానే మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ వాట్సాప్ కాల్స్ను కూడా రికవరీ చేయొచ్చు అన్న విషయం బహుశా వాళ్ళకి తెలియదేమో. ఇవన్నీ కూడా దేని ద్వారా మాట్లాడిన కాల్స్ అయ్యా అంటే మొత్తం కూడా వాట్సాప్ ద్వారా మాట్లాడినటువంటి కాల్సే, నార్మల్ కాల్స్ కానే కాదు. సో ఇక్కడ సెకండ్స్తో సహా, వాటి లొకేషన్స్తో సహా, ఐపీ అడ్రస్లతో సహా చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈ సునీత ఇది బయటపెట్టింది. వీటితో పాటు మరికొన్ని కూడా సునీత చెప్పే ప్రయత్నం చేసింది. ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం కూడా కాల్ లిస్ట్ అనమాట. ఇది మొత్తం మనం కొంతవరకే చూసాం. ఉదయం మీకు స్టార్టింగ్లో కనపడుతుంది 5 గంటల కాల్స్. నేను చూపిస్తాను ఒకసారి. ఈ ఫోన్ కాల్స్ 2 స్లైడ్స్లో ఫోన్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఇందాక మనం 2 గంటల వరకే చూసాం. సో ఇక్కడ చూడండి, అవినాష్ రెడ్డి కనపడుతుంది. ఇక్కడ అవినాష్ రెడ్డి నుంచి మళ్ళీ 5 గంటల 3 నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది. మళ్ళీ అదే అవినాష్ రెడ్డి నుంచి 5 గంటల 3 నిమిషాల 38 సెకండ్లకు, అంటే 32 సెకండ్లకు వెళ్ళింది. ఇది 38 సెకండ్లకు వెళ్ళింది. మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి నుంచి 5 గంటల 12 నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది. సో ఇవన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు. అవినాష్ రెడ్డి నుంచి కాల్స్ వెళ్ళాయి అంటానికి స్పష్టమైన ఆధారాలు. మళ్ళీ కింద ఇంకో కాల్ ఉంది ఆ మధ్యలో ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏ కాల్స్ అయ్యా అంటే ఇది వాట్సాప్ కాల్స్. మనం ఇక్కడ చూడొచ్చు చాలా స్పష్టంగా ఏ కాల్స్ ఇవంటే వాట్సాప్ కాల్స్. మెయిన్గా హత్య జరిగిన తరువాత మొట్టమొదటిగా వెళ్ళిన కాల్స్ ఈ రెడ్లో ఏదైతే మార్క్ చేస్తున్నాయో ఆ కాల్స్. 5 గంటల 3 నిమిషాలకి, 5 గంటల 3 నిమిషాలకి మరొక కాలు, 5 గంటల 12 నిమిషాలకు ఒక కాలు, మళ్ళీ 5 గంటల 12 నిమిషాలు 31 సెకండ్లకు ఒక కాలు. అంటే బహుశా ఒకసారి రింగ్ అయ్యి ఎత్తకపోతే మళ్ళీ చేసి ఉండొచ్చు బహుశా. అందుకని వెంటనే ఆ సెకండ్స్ గ్యాప్లోనే కాల్స్ ఎందుకు ఉన్నాయంటే ఒకసారి చేసి రింగ్ ఎత్తకపోతే అది కూడా కాల్ కింద అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. సో ఎవరికి చేశాడు అవినాష్ రెడ్డి ఈ టైంలో అంటే హత్య జరిగిపోయింది. అప్పుడు బాహ్య ప్రపంచానికంటే ముందే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వెళ్ళాయి. తెల్లవారులు కన్వర్జేషన్ జరిగింది, అది వేరే విషయం. కాసేపు పక్కన పెడదాం. ఇదిగో గంగిరెడ్డి ఫోన్ నుంచి 5 గంటల 2 నిమిషాలకు ఒక ఫోన్ వెళ్ళింది ఇక్కడ. తర్వాత అవినాష్ రెడ్డి నుంచి 5 గంటల 3 నిమిషాలకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి చేశారు, ఏ విషయం మీద మాట్లాడారు, మళ్ళీ ఎక్కడి నుంచి చేశారు ఫోన్ కాల్స్ అంటే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఏం చెప్తుంది. కొన్ని కాల్స్ ఏమో హత్య జరిగిన ప్రాంతం నుంచి చేసినట్టుగా చెప్తుంది, కొన్ని కాల్స్ ఏమో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి చేసినట్టు చెప్తుంది. అలాగే ఇతర హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళేమో బయట ఉన్న సందర్భంలో చేసిన కాల్స్ కూడా అందులో అయితే లొకేషన్ చూపిస్తుంది. బట్ హత్యకు ముందు, హత్య తరువాత మాత్రం అందరూ కూడా షెల్టర్ అవినాష్ రెడ్డి ఇంట్లో తీసుకున్నట్టుగా ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మరి హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోతే వాళ్ళందరూ ఎందుకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, ఎందుకు ఆ రోజు అవినాష్ రెడ్డి తెల్లవారులు ఎవరో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ విషయాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా సమాధానం చెప్పాలా. సో ఇంకా సునీత ఏదో చెప్తుంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా 1:37కి, 1:37కి, 1:55కి, 2 గంటల 1 నిమిషానికి చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్తో సహా ఇచ్చేశారు, డేట్తో సహా ఇచ్చారు. ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్, చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఆధారాలు ఇవి. అజంప్షన్ ఇస్ ఇది హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఏమంటదంటే ఇప్పుడు హత్య జరుగుతున్నటువంటి అప్పుడు, అంటే హత్య ఏదైతే 1 గంట 2 గంటల మధ్యలో జరిగిందని చెప్పి ఒక అనుమానం ఉందో, ఆ హత్య జరుగుతున్నప్పుడు గంగిరెడ్డి ఫోన్ నుంచి, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి, ఆ స్పాట్ నుంచి ఫోన్లు బయటికి వెళ్ళాయి. సో సునీత అందుకే ఏమంటుందంటే హత్య చేస్తున్న సమయంలో చేసినటువంటి ఫోన్ కాల్స్ అని నాకు అనుమానం ఉందని చెప్పి సునీత అయితే చెప్తుంది. చూద్దాం. ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. బహుశా హత్య జరిగింది ఎవరికైనా చెప్పడానికో లేదా అవసరమైతే వీడియో కాల్లో చూపించడానికి ఏమైనా ప్రయత్నం చేశారో మనకు తెలియదు. లైవ్ ట్రాన్స్మిషన్. సో లైవ్ ట్రాన్స్మిషన్ అదే. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే జరుగుతుందనో, జరిగిపోయిందనో, లేకపోతే చంపేశామనో, చంపుతున్నామనో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని వేరొక వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు ఆ వ్యక్తి అనేదే ఇక్కడ అతి పెద్ద ప్రశ్న. సో చూద్దాం, ఎవరనేది కూడా తర్వాత తెలుస్తుంది అనుకుంటే అది వేరే విషయం. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి. సో ఇక్కడ చూడండి 2 గంటల 14కి, 2 గంటల 14కి, 2 గంటల 19కి, 2 గంటల 19కి ఈ కాల్స్ అన్నీ కూడా ఎవరికి వెళ్ళాయి అనేది ఇప్పుడు సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరి నుంచి వెళ్ళాయి? గంగిరెడ్డి నుంచి వెళ్ళాయి, అవినాష్ రెడ్డి నుంచి వెళ్ళాయి, ఇద్దరి నుంచి వెళ్ళాయి.
1:55 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది, 2:04 ఇది 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి, 5 కాల్స్ ఎవరికి వెళ్ళాయి. హలో, ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా, ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని అయిపో చేయలేదు, చేయాలి ఇంకా. సో ఒక విలేకరు అయితే అడగటం జరిగింది, మీరు కాల్స్ వెళ్ళాయి అంటున్నారు కదా, ఎవరికి వెళ్ళాయి అనేది నిర్ధారించలేదంటే సిబిఐ అన్ని కాల్స్ నిర్ధారించలేదు. సో అదే చెప్తుంది ఆవిడ, సిబిఐ ఇంకా పని చేయాల్సి ఉంది, ఇంకా చాలా పని చేయాలి సిబిఐ. ఎందుకు చేయలేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సునీత చెప్తుంది. కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే మీకు లెటర్ ఎందుకండి, సీయింగ్ దట్ లైవ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా. కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని, ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? సో అక్కడ విజువల్స్ని చూసినా అర్థమైపోతుంది. ఇంతకుముందు విజువల్స్ కూడా చూపించిందండి, హత్య విజువల్స్. అలాగే కాల్స్ను బట్టి చూసినా కానీ ఇది ప్రీప్లాన్డ్ మర్డర్ అని అర్థమవుతుంది. మరి సాక్షిలో హార్ట్ అటాక్ అని ఎలా రాశారు, మొట్టమొదటిసారిగా సాక్షిలోనే గుండెపోటు అని ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. 10 గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేస్తారా, సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేస్తారా ఎందుకు వచ్చింది అని? సో ఇక్కడ ఈవిడ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ చేసింది ఏంటంటే, ఉదయం 10 గంటల సమయంలో, అంటే అది మర్డర్ అని తెలుసు, అందరూ కళ్ళారా చూశారు, అయినా కానీ 10 గంటల సమయంలో విజయసాయి రెడ్డి దాన్ని గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఎందుకు సిబిఐ విజయసాయి రెడ్డిని విచారించలేదు, ఎందుకు సిబిఐ సాక్షిలో గుండెపోటు అని రాశారు కదా చైర్మన్ భారతీరెడ్డి, ఎందుకు భారతీరెడ్డిని విచారించలేదు అనేది ఇప్పుడు సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇందులో ఒక లాజిక్ ఉంది. ఖచ్చితంగా ఒక వార్తను ఒక ఛానల్ రాసిందంటే వారికి ఎవరో ఒకరి ద్వారా వార్త అయితే అందుండాలి. సాక్షి వాసన చూసి అయితే రాయదు కదా. సో ఎవరో ఒకరి ద్వారా వార్త అందుండాలి. ఎవరి ద్వారా వార్త వచ్చిన తరువాత మొట్టమొదటిగా గుండెపోటు అనేశారు అనేది తెలియాలంటే భారతీరెడ్డిని విచారించాలి. ఎందుకంటే సాక్షి ఎండీగా ఆవిడే ఉంది కాబట్టి ఆవిడని విచారిస్తే ఆ సాక్షి ఛానల్కు ఆ ముందు వార్త చెప్పింది ఎవరో తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఉదయమే భారతీరెడ్డికి 3 గంటలకో 4 గంటలకో కాల్ వెళ్ళిందని చెప్పి సిబిఐ చెప్పిందని మనం మాట్లాడుకున్నాం. సో అది తెలుసు కాబట్టి వీళ్ళే సాక్షికి చెప్పారేమో గుండెపోటు అని మీరు వేసేయండి, ఆల్రెడీ అది జరిగింది మర్డర్లో, కానీ గుండెపోటు వేసేయండి అని చెప్పి వీళ్ళే చెప్పారేమో, ఏమో ఎవరికి తెలుసు. సిబిఐ అందుకే ఆ భారతీరెడ్డిని విజయసాయి రెడ్డిని ఇద్దరిని కూడా విచారించాలని చెప్పి ఆ సునీత అయితే చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ఈ గుండెపోటు కథకు సంబంధించి ఎప్పటి వరకు డ్రామాలు ఆడుతూ వచ్చారో అవి మొత్తం కూడా పటాపంచలు అయిపోయాయి. ఆధారాలతో సహా ఈరోజు నడి రోడ్డు మీద అవినాష్ రెడ్డిని అయితే సునీత నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా సునీత చూపించిన ఆధారాలకు సమాధానం చెప్పాలి. ఆ రోజు రాత్రి ఎవరితో మాట్లాడారు, అన్ని కాల్స్ ఎవరికి చేశారు, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఎందుకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టుగా చూపించింది, దానికి అవినాష్ రెడ్డికి ఏంటి సంబంధం, అవినాష్ రెడ్డి హత్యకు ముందు హత్య తర్వాత హత్య జరుగుతున్నప్పుడు ఎవరికి కాల్స్ చేశాడు అనేది తేలాల్సి ఉందని చెప్పి ఈరోజు ఆ సునీత అయితే గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు సునీత బయట పెట్టిన ఆధారాలు ప్రజల్లో ఒక క్లారిటీని అయితే ఇచ్చే. ఎప్పటి వరకు కొద్దిగా అటు ఇటుగా ఊగుతూ ఉండేవాళ్ళు నిజంగా చేశారా చేయలేదని. బట్ సునీత బయట పెట్టినటువంటి ఈ ఆధారాల ద్వారా ఎస్ స్పష్టంగా అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది, గంగిరెడ్డి పాత్ర ఇందులో ఉంది, అలాగే భాస్కర్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అని చెప్పడానికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి ఏమని చెప్పాడంటే, ఆ గంగిరెడ్డి నరుగుతుంటే అవినాష్ రెడ్డి చూశాడు పాపం ఏమీ తెలియక అన్నాడు. ఇక్కడ 2 జరగాల, నువ్వు అయితే అడ్డుకుని ఉండాలా, నీ బంధువుని నరుగుతున్నాడు, బంధువే కాదు ఎవరి మీదైనా దాడి జరుగుతుంటే అడ్డుకోవాలా, లేదా భయపడి పారిపోవాలా. ఆ 2 కూడా చేయలేదు కదా అవినాష్ రెడ్డి. పోనీ తెల్లారే మీడియాతో గంగిరెడ్డి నరికాడు నేను చూశానని చెప్పాడా? చెప్పలేదు. గుండెపోటు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎవరో గంగిరెడ్డిని అడిగితే మీరెందుకు గుండెపోటు అని చెప్పాలా, ఎవరో గంగిరెడ్డిని అడిగితే మీరెందుకు వెళ్ళి రక్తాన్ని తుడిచేశారు? సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్, కావాలని రాజకీయ అడ్డదొలగించుకోవడానికి చేసినటువంటి మర్డర్ అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈరోజు సునీత విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.